అవును, మీరు చదివింది నిజమే. ఓ నటుడు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 23 సినిమాలు చేశాడు. అందులో ఒకటి తప్ప 22 సినిమాలు అట్టర్ ఫ్లాప్. ఏంటి, అన్ని సినిమాలు ఓ ఫ్లాప్ హీరోకి ఎలా అవకాశం ఇచ్చారు అని అనుకుంటున్నారు కదా? అక్కడికే వస్తున్నా. ఇప్పుడు అతను ఎవరో, ఆ నటుడు బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం. అసలు అన్ని కోట్ల రూపాయలు జ్యూస్ షాపుతో ఎలా సంపాదించాడో ఇప్పుడు తెలుసుకుందాం. 1999లో ఫార్ మే కభీ కభీ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన డీనో మెరియా ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ ల వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అంత పెద్ద ఫ్లాప్ అయినప్పటికీ, ఎదురు దెబ్బ ఉన్నప్పటికీ, నటుడు 2002లో రాజ్ అనే ఒక థ్రిల్లర్ లో సూపర్ హిట్ కొట్టాడు. ఆ సినిమా డీనో మెరియాకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. ఆ ఒక్క సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించాడు. బీపాసా బాసుతో చేసిన ఈ సినిమాను అప్పట్లోనే 5 కోట్ల బడ్జెట్ తో తీశారు. అందరినీ ఆకట్టుకునే ఈ సినిమా 37 కోట్లను వసూలు చేసింది. 2002 సంవత్సరంలో అత్యధిక వసూలు చేసిన రెండవ చిత్రంగా నిలిచింది. రాజ్ విజయం డీనోకి రాత్రి స్టార్డమ్ ఇచ్చింది, కానీ దానిని కొనసాగించడం సవాల్గా మారింది. బాక్స్ ఆఫీస్ ఇండియా ప్రకారం ప్రియాంక చోప్రా, సంజయ్ దత్, ఇమ్రాన్ హష్మి వంటి తారలతో కలిసి నటించినప్పటికీ డీనోకి 22 ఫ్లాపులు మిగిలాయి. బాలీవుడ్ లో తన స్థానాన్ని కాపాడుకునేందుకు కష్టపడిన అతను చివరికి సౌత్ ఇండియా సినిమాల వైపు వచ్చాడు. అయినప్పటికీ అతను అనుకున్నట్టుగా సినిమాలు వర్కౌట్ అవ్వలేదు. దీంతో డీనో సినిమాలకు దూరమై బిజినెస్ మ్యాన్ గా సూపర్ సక్సెస్ అందుకున్నాడు. 2018లో అతను క్రికెట్ ఐకాన్ ఎంఎస్ ధోనితో కలిసి కూల్మాల్ అనే మర్చండైజింగ్ కంపెనీని స్థాపించారు. తన పోర్టుఫోలియో విస్తరణలో డీనో తన ప్రొడక్షన్ హౌస్ క్లాక్ వైజ్ ఫిలిం ను ప్రారంభించారు. ఇది జిమ్స్ 2 చిత్రాన్ని నిర్మించింది. 2018లో అతను మిథిల్ లోదా, రాహుల్ జైన్ లతో కలిసి కోల్డ్ ఫ్రైజ్ జ్యూస్ బ్రాండ్ అయినది ది ఫ్రెష్ ప్రెస్ ని సహా స్థాపించాడు. బ్రాండ్ కు మంచి గుర్తింపు రావడంతో భారతదేశం అంతటా 36 స్టేషన్లను స్థాపించాడు. గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో విస్తరణలో ప్లాన్ చేసింది. తన బిజినెస్ స్కిల్స్ తో విభిన్న వెంచర్లతో డీనో మొరియా 150 కోట్ల రూపాయలు నికర విలువను సంపాదించాడు.